అవును, ఒక మనిషి రూపాయి ఖర్చు లేకుండా జీవితాంతం ప్రశాంతంగా బ్రతికే ఊరిది. ఈ గ్రామంలో మనకు కావాల్సినవన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి. పూర్వం మన ఇల్లులు మనమే మట్టితో కట్టుకునే వాళ్ళం. అవి కొన్ని వందల ఏళ్ళు అలానే ఉండేవి. ఇక్కడ మేము కూడా ఇప్పుడు అలానే చేస్తున్నాం. ఇక్కడ వాటర్ ఫ్రీగా దొరుకుతుంది, అది కూడా ప్యూర్గా ఉంటుంది, బావి నీరు అన్నమాట. మా పంటలు, కూరగాయలు, పూలు మేమే ఆర్గానిక్గా పండించుకుంటాం. మా బట్టలు మేమే తయారు చేసుకుంటాం. మేము ప్రేమగా పెంచుకునే ఆవులున్నాయి, వాటి పాలే తాగుతాం. వేలకు తింటాం, ఉదయం 4 గంటలకు నిద్రలేస్తాం, రాత్రి 8 గంటలకే నిద్రపోతాం. భగవంతుని కేంద్రంగా పెట్టుకొని ఆ శ్రీకృష్ణుని భక్తిలో ప్రశాంతంగా జీవిస్తాం. ఇలాంటి జీవన విధానం నచ్చినటువంటి లైఫ్ పార్ట్నర్ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటాం. పిల్లలకు కూడా ఇక్కడ ఫ్రీగా గురుకులంలో విద్య నేర్పిస్తారు. ఇక్కడ మేము బ్రతకడమే కాకుండా ఈ గ్రామాన్ని చూడడానికి వచ్చిన వారికి ప్రతి వారం దాదాపు 1000 మందికి పైగా అన్నదానం కూడా చేయగలుగుతున్నాం. భూమి ఇంకా ఆవులను నమ్ముకుంటే మనకు ఏ లోటు ఉండదు. అలాగని చెప్పి అందరు వ్యవసాయమే చేయగలరని ఇక్కడ కాదు. మన పూర్వ భారతీయ జీవన విధానంలో ఎన్నో వృత్తులు ఉండేవి. ఎవరి శరీరం ఇంకా నేచర్కి తగ్గట్లుగా వారు ఆ వృత్తుల్లో ట్రైన్ అయ్యి ఇక్కడ లైఫ్ని లీడ్ చేయవచ్చు. వాటికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇక్కడ మేము నేర్పిస్తున్నాం. ఇక్కడ విధానాలు పాటిస్తూ ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రశాంతంగా బ్రతకవచ్చు. రేపటి గురించి ఏ దిగులు లేకుండా నిశ్చితంగా జీవితాన్ని సాగించవచ్చు. బయట బ్రతకడం భారంగా మారిన వారికి ఈ వీడియో షేర్ చేయండి. హరే కృష్ణ.